ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో రీసెంట్గా ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. చూసినట్లయితే ఇది న్యూస్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఇది వచ్చింది 23rd అండి. కొన్ని కారణాల వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను ఈ వీడియోని. ఇది చూసినట్లయితే ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, తెలంగాణ ఎట్ $2 billion ది లార్జెస్ట్ ఐటీ హబ్ కమ్ ఎట్ కోకాపేట్. అంటే కోకాపేట్లో ఒక లార్జెస్ట్ ఐటీ హబ్ అయితే రాబోతుందండి. సో ఈ సరౌండింగ్లో చాలా బిగ్ డెవలప్మెంట్ అయితే జరుగుతాయన్నమాట. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఈ ఏరియాలో అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి అయితే చూద్దాము. ఇప్పుడు ఇది ఏంటి ఆర్టికల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ వాట్ ఈస్ ది లార్జెస్ట్ ప్రైవేట్ ఐటీ పార్క్ డెవలప్మెంట్ ఇన్ మేకింగ్ హైదరాబాద్ అంటే మా తర్వాత ఫర్ హ్యాప్స్ ఇన్ ద కంట్రీ. సో ఇది లార్జెస్ట్ ఐటీ హబ్ అనమాట. ఇది సో హైదరాబాద్లో రాబోతుందని చెప్తున్నారు. సో ఇది ఎవరు కడుతున్నారంటే హైదరాబాద్లో ఇది మై హోమ్ గ్రూప్ ఈజ్ ఏ ఫార్మింగ్ అప్ ఏ ప్లాన్ ఆఫ్ 30 to 35 billion square feet 35 million square feet ప్రాజెక్ట్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 2 billion ఎట్ కోకాపేట్. ఒక 30 నుంచి 35 మిలియన్ స్క్వేర్ ఫీట్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది విత్ కాస్ట్ ఆఫ్ 2 billion అనమాట. సో ఇది చాలా పెద్ద బ్రేకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది కమర్షియల్ కాంబినేషన్ ఆఫ్ సెజ్ అండ్ నాన్ సెజ్ అనమాట. ఇది సెజ్లో వస్తుంది, నాన్ సెజ్ రెండు కలిపి చేస్తున్నారండి. సో ఇది మనం చూసినట్లయితే ఏమేమి డెవలప్మెంట్ ఉంటాయి దీంట్లో అంటే మనము చూడొచ్చు. దీంట్లో కానీ మనం చూసినట్లయితే డెవలప్మెంట్ అలాంగ్ విత్ ఎంఐసి. అంటే ఎంఐసి అంటే ఏంటంటే మీటింగ్స్, తర్వాత ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్, ఇవన్నీ కలిపి ఎంఐసీస్ అంటారనమాట. సో ఇవన్నీ ఏదైతే ఈ కమ్యూనిటీలో అయితే రాబోతుందనమాట. అలాగే చూసినట్లయితే స్టార్ హోటల్స్, రిటైల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఈజ్ స్లేటెడ్ టు కమ్ అప్ టు 80 acres ప్లాట్ ఓవర్ ది 8 to 10 years. సో మిస్టర్ శ్రీనివాసరావు, సిఎఫ్ఓ మై హోమ్ కన్స్ట్రక్షన్, టోల్డ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. సో టైమ్స్ ఆఫ్ ఇండియాతో వీళ్ళైతే చెప్పారని మొత్తం 80 acresలో ఇవన్నీ అయితే చేస్తున్నారని. సో అలాగే రావు ఇండికేటెడ్ దట్ దిస్ కుడ్ బి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ టు ఈవెన్ బీన్ టేకెన్ అప్ ఇన్ హైదరాబాద్ అండ్ కుడ్ బి డెవలప్డ్ యాజ్ ఏ ప్రీమియం బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆన్ ది లైన్స్ ఆఫ్ గురుగ్రామ్స్ సైబర్ హబ్. సో డెవలప్డ్ బై మనకు డిఎల్ఎఫ్. ఇది ఏంటి అంటే ఇది బిగ్గెస్ట్ ఐటీ హబ్ అని చెప్తున్నారు. కంపేర్ చేసినట్లయితే మనకు బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉందండి గురుగ్రామ్ సిటీలో. డిఎల్ఎఫ్ వాళ్ళు ఒక ఐటీ హబ్ని అయితే డెవలప్ చేశారు, దానికంటే పెద్దది అని వీళ్ళు అయితే దీంట్లో చెప్పడం అయితే జరిగింది. ది కంపెనీ హ్యాస్ హోప్డ్, ఇక్కడ రాశాడు ది కంపెనీ. దీంట్లో మనం చూసినట్లయితే the company has roped in the architects from the Singapore, Hong Kong and South Korea yet to be named the project. సో వీళ్ళైతే ఏంటంటే వీళ్ళు ఒక ఆర్కిటెక్ట్స్ సింగపూర్ నుంచి, హాంకాంగ్ నుంచి, సౌత్ కొరియా నుంచి అయితే వీళ్ళు కన్సల్ట్ అయ్యారు. సో ఇంకా ప్రాజెక్ట్కి అయితే నేమ్ అయితే అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు. సో ఇది కిక్ ఆఫ్ 4 to 8 million SFT కన్స్ట్రక్షన్ ఇన్ జూన్ దిస్ ఇయర్ ఇన్ ద ఇనిషియల్ ఫేజ్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్. సో అతను ఏం చెప్తున్నారంటే వాళ్ళు కిక్ ఆఫ్ అంటే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు 4 to 8 million SFT కన్స్ట్రక్షన్ ఈ జూన్ మంత్లో స్టార్ట్ అవబోతుందండి. సో ఇది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అలాగే ఏం చెప్తున్నారంటే ది ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ హ్యాస్ బిగన్ ఎట్ ది సైట్. వీ హ్యావ్ అప్లైడ్ టు ద అథారిటీస్ ఫర్ ద వేరియస్ అప్రూవల్స్. ఇట్ విల్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఇన్ మే ఎండ్. సో ఆల్రెడీ వీళ్ళు ఎక్స్కవేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిందండి. మీకు ఆ సైట్ లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అప్రూవల్స్ కోసం వీళ్ళు అప్లై చేస్తున్నారు, అవి మే ఎండ్ దాకా అయితే వస్తాయంట. అలాగే ఇనిషియల్ ప్లాన్ ఇంక్లూడింగ్ డెవలపింగ్ అబౌట్ 60 to 83 acres. సో ఒక 60 నుంచి 63 ఎకరాలు అయితే వీళ్ళు ఇనిషియల్ ఫేజ్లో అయితే డెవలప్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే వైల్ కరెంట్లీ ది గ్రూప్ హ్యాస్ నాట్ రోప్ ఇన్ ఎనీ డెవలప్మెంట్ పార్ట్నర్స్ లైక్ it did with RMZ Group for Skyview project in Madhapur. Rao said there are open to single or multiple partners for the project. యాక్చువల్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటిదాకైతే వీళ్ళు ఎవరినైతే పార్ట్నర్షిప్లోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆర్ఎంజెడ్ గ్రూప్ అనేది స్కైవ్యూ ప్రాజెక్ట్లో మాత్రమే వీళ్ళు అంటే పార్ట్నర్స్ అనమాట. ఇంకా వీళ్ళు సింగిల్ కానీ మల్టిపుల్ పార్ట్నర్స్ కానీ తీసుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. సో మై హోమ్ గ్రూప్ హ్యాస్ కంప్లీటెడ్ 24 to 25 million SFT డెవలప్మెంట్ అక్రాస్ ద రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అండ్ 11 to 12 SFT under construction including 1.1 million of
ట్విజా ప్రాజెక్ట్. సో మన మై హోమ్ గ్రూప్ అంటే 24 to 25 మిలియన్ ఎస్ఎఫ్టీ డెవలప్మెంట్ చేస్తున్నారండి రెసిడెన్షియల్ కమర్షియల్లో. ఆల్రెడీ 11 to 12 మిలియన్ ఎస్ఎఫ్టీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇంక్లూడింగ్ దాంట్లో 1.1 మిలియన్ ఆఫ్ ట్విజా ప్రాజెక్ట్ అనమాట. ఇది కమర్షియల్ ప్రాజెక్టు. సో ఇది వచ్చింది కదండి, ఇది ఎక్కడ వస్తుంది అంటే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లొకేషన్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది కోకాపేట్ అండి. సో కోకాపేట్ మనం చూసినట్లయితే ఇది మనం కోకాపేట్ చూస్తున్నాం కదా, ఇదండి కోకాపేట్. సో ఇది చూస్తున్నాము కదా, ఈ లొకేషన్ వచ్చేసరికి నార్సింగి అండి. నార్సింగి ఓఆర్ఆర్ దగ్గర ఉన్న నార్సింగి. సో మనం ఈ నార్సింగ్కి ఆనుకొనే మనము ఇక్కడ చూసినట్లయితే చాలా ల్యాండ్ బ్యాంక్ అయితే ఇక్కడ మై హోమ్కి అయితే ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ చాలా హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. సో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ ప్రాజెక్ట్ను ఎక్కడ చేస్తున్నారు ఏందనే దాని గురించి అయితే ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఓఆర్ఆర్కి ఆనుకొని వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ ల్యాండ్ బ్యాంక్ని అయితే మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారు కదండి, ఇక్కడ మై హోమ్ త్రక్ష ఆర్ఎంసీ ప్లాంట్ అని కనిపిస్తుందా ఇక్కడ. సో ఈ లొకేషన్లో ఇక్కడ ఈ మొత్తం ఎక్స్కవేషన్ చేస్తున్నారు కదా, ఇదేనండి రాబోతున్న ఐటీ హబ్. ఈ ల్యాండ్ మొత్తము సెజ్లో నుంచి వీళ్ళు కొనడం అయితే జరిగింది. ఇది కోకాపేట్, మనకు కోకాపేట్ ఎస్సీజెడ్ లొకేషన్ అనమాట. ఇక్కడ రాస్తున్నారు ఎస్సీజెడ్, కోకాపేట్ ఎస్సీజెడ్ లొకేషను ఇది ఈ రోడ్డు. అలాగే మనకు ఇది చాలా దగ్గరలో మనకు చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది ఓఆర్ఆర్ అండి, ఓఆర్ఆర్కి పక్కనే మనకైతే ఇది ఉంది. అలాగే దీని దగ్గరలోనే మనకు చాలా డెవలప్మెంట్స్ అయితే ఇవి ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్న లొకేషన్ మాత్రం ఐటీ సెజ్ మనకు వీళ్ళైతే చేస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే ఈ మొత్తం లొకేషన్లో ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉంది, అలాగే మనకు ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంది. కాబట్టి ఈ మొత్తం లొకేషన్లో మీరు చూసినట్లయితే అన్ని గేటెడ్ కమ్యూనిటీ, రాజపుష్ప ఎట్రియా ఉంది, తర్వాత ఈడెన్ గార్డెన్స్ ఉన్నాయి. ఇది చూసినట్లయితే ఇది లెజెండ్ టైమ్స్ అని ఇక్కడ వీళ్ళు ఉన్నారు, గేటెడ్ కమ్యూనిటీస్. ఆదిత్య కసా గ్రాండే అని ఇక్కడ ఉన్నారు. సో అర్బన్ విల్లాస్ అక్కడ మనం చూసినట్లయితే ఈ లొకేషన్లోనే మనకు మై హోమ్ ప్రాజెక్టులు, చాలా హ్యూజ్ మై హోమ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది రివర్ ఎడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాసు. సో మనకి ఇక్కడ ఈ సరౌండింగ్లోనే మనకు ఎన్సీసీ అర్బన్ వస్తుంది. ఇక్కడ 7 హిల్స్ అనమాట, ఇది 7 హిల్స్ అపార్ట్మెంట్స్. సో మనం చూసినట్లయితే ఈ లొకేషన్ మొత్తం జైబేరి సమ్మిట్ ఇది వచ్చేసరికి జైబేరి సమ్మిట్ ఉంది. ఈ జైబేరి పీక్, లీసా గ్రాండే, తర్వాత ఇవన్నీ ఇక్కడ మనం చూసినట్లయితే ల్యాన్సమ్ము. అలాగే మనం ఈ సైడ్ చూసినట్లయితే మై హోమ్ అవతార్ ఉందండి ఇక్కడ. తర్వాత హాల్మార్క్ విన్సియా ఉంది, అలాగే లెజెండ్ ఓషన్ ఉంది. ఈ ముప్పా ప్రాజెక్ట్స్ అండి ఇవన్నీ. అలాగే ఇక్కడ మనకు ఆల్రెడీ వాసవి గ్రీన్ జీపీ అట్లాంటాస్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ప్రీ లాంచింగ్లో ఉంది. నేను ఈ వీడియోని ఇవాళ ఈవినింగ్ అయితే రిలీజ్ చేశాను, అది కూడా చూడండి. సో ఇది చూసినట్లయితే చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఈ మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో నాకు తెలిసినంతవరకు మీరు ఇన్వెస్ట్ చేయడం ఈ ఏరియా అయితే చాలా బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే నార్సింగి మన దగ్గర ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉంది, అలాగే సో చాలా అంటే కనెక్టివిటీ, సూపర్ కనెక్టివిటీ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.